నీలగిరి యొక్క ఆకుపచ్చని లోయల్లో నదులు గాలితో నృత్యం చేస్తూ వర్షం తర్వాత ఆకాశంలో ఇంద్రధనుసులు చిత్రింపబడే చోట కావేరి అనే యువనెమలి నివసించేది. అతని ఏకలు నీలమణి సముద్రంలా మెరిసేవి. తన అహంకారపు సోదరులు కాకుండా రోజంతా అందంగా కనిపించడానికి శ్రమించేవారు. కావేరి అమృత బిందువును కనుగోవాలని కలలు కన్నాడు. అది అందం కంటే జ్ఞానాన్ని ఇచ్చే పురాణ బిందువు అని చెప్పబడింది. అది సిల్వర్ పిక్ పైన గాలుల సంరక్షణలో ఉందని పుకార్లు చెప్పాయి. ఒక బంగారు తెల్లవారుజామున సూర్యుడు మంచుతో తడిసిన గడ్డిని ముద్దాడినప్పుడు కావేరి తన తోకను విప్పి ఎక్కడం ప్రారంభించాడు. దారిలో వాయు అనే చిన్న పిచ్చుకను కలిశాడు. అతని రెక్కలు గాలిలా వేగంగా ఉన్నాయి. సిల్వర్ పిక్ నెమలికి స్థలం కాదు అని వాయు ఆందోళన కిచకిచలాడాడు. గాలుని ఈకను చీల్చివేస్తాయి. కావేరి తల నుంచి జ్ఞానం కోసం ఈక కోల్పోవడం న్యాయం అనే వ్యాపారం అని సమాధానమిచ్చాడు. ఆసక్తితో వాయు అతను అనుసరించాడు. వారు ఎత్తుకు ఎక్కుతుండగా గాలి అడవిగా మారింది. గాలులు గర్జించాయి. సిల్వర్ పిక్ చుట్టూ ఒక తిరిగి గోడను ఏర్పరిచాయి. తుఫాన్ నుండి ఒక గంభీరమైన స్వరం గర్జించింది. నేను వాయుదేవుడు, గాలుల అధిపతిని. నా తుఫాన్ను జయించిన వారు మాత్రమే అమృత బిందువును పొందగలరు. వాయు భయపడ్డాడు. కానీ కావేరి కళ్ళు నిశ్చయంతో మెరిశాయి. నేను అందం మాత్రమే కాదు, సత్యం కోరుకుంటాను అని అతను గాలిలోకి అరిచాడు. తన రంగురంగుల ఈకలను గాల్లో కొట్టడంతో ముందుకు సాగాడు. తుఫాను మరింత ఉగ్రంగా మారింది. కావేరి తోక నుండి ఈకలను చీల్చివేసింది. కానీ అతను ముందుకు సాగాడు. గాలిదాడుల మధ్య దూకడానికి తన బలాన్ని ఉపయోగించాడు. వాయు ప్రేరణ పొంది ముందుకు దూసుకెళ్లాడు. తన చురుకైన ఎగురుడుతో కావేరి మార్గం చూపాడు. కలిసి వారి గాలితో దానికి వ్యతిరేకంగా కాకుండా సత్యం నృత్యం చేశారు. చివరికి తుఫాను హృదయాన్ని దాటి సిల్వర్ పిక్ పైకి చేరుకున్నారు. ఊపిరి ఆడకుండా కానీ విజయవంతంగా. పిక్కుపైన ఒక కమలం ఆకుపై ఒక మెరిసే బిందువు ఉంది. అమృత బిందు వాయుదేవుడి స్వరం మృదువుగా మారి, నీవు అహంకారంతో కాదు సహనంతో నీ విలువ నిరూపించావు అని అన్నాడు. కావేరి దాన్ని తన ముక్కుతో తాకగానే అవగాహన యొక్క అల ఒకటి అతని కంపించి, లోయ యొక్క గతం, దాని జీవుల ఆనందాలు మరియు దుఃఖాలు మరియు వైవిధ్యంలో ఐక్యత యొక్క దర్శనాలు అతన్ని మిగిలిన ఏకలు కొత్త వినయపూర్వకమైన ప్రశాంతం మెరిశాయి. కావేరి మరియు వాయు నీలగిరికి తిరిగి వచ్చారు. అతని తోక ఇప్పుడు సన్నగా ఉంది, కానీ ఆత్మ నిండుగా ఉంది. ఇతర నెమళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. కానీ లోయ జీవులు సమావేశమైనప్పుడు కావేరి అమృత బిందు యొక్క నిజమైన అందం మనం చూపించే దానిలో కాదు, మనం కోరుకునేది మరియు పంచుకునే దానిలో ఉంది. అప్పటి నుండి కావేరి ప్రశంసల కోసం కాకుండా ప్రేరణ కోసం నృత్యం చేశాడు. అతని కథ నీలగిరిలో ధైర్యం మరియు వినయం యొక్క గీతంగా ప్రతిబింబించింది. ఈ కథ కావేరి, నెమలి మరియు వాయు పిచ్చుకలతో కొత్త పాత్రలను పరిచయం చేస్తూ మరియు భారతీయ పురాణాల్లో అమృత భావం నుండి అమృత బిందువును తీసుకుంది. ఇది సహనం, వినయం మరియు అంతర్గత జ్ఞానాన్ని బాహ్య అహంకారం కంటే ఉన్నతంగా